హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఉప్మా ఎలా చేయాలో చూపిస్తున్నాను. బియ్యం నూక ఉప్మా. బియ్యం తీసుకొని నూకగా పెట్టుకొని ఆ నూకతో చేయాలి ఉప్మా. ఆ నూక లైట్గా నూనె వేయకుండా వేయించుకోవాలన్నమాట. అందులోకి పచ్చిమిరకాయలు, క్యాప్సికము, కరివేపాకు, ఒక కుక్కర్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని, ఆయిల్ కాస్త ఎక్కువ వేసుకోవాలి. ఆవాలు వేసుకున్న ఆవాలు చిక్కినాక ఉద్దిపప్పు, వేయించనిపప్పు వేసుకొని కాస్తంత జీలకర్ర వేసుకొని అందులోకి క్యాప్సికమ్ వేసుకోవాలి. క్యాప్సికమ్ వేసుకొని బాగా వేగాలి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు బాగా మగ్గాయి. ఇప్పుడు మనం బియ్యం నూక తీసుకున్నాం కదా, అది తీసుకొని ఇందులోకి వేసుకొని ఆయిల్లోనే కాస్త ఫ్రై చేసుకోవాలి. ముందుగానే మనం ఆయిల్ లేకుండా ఫ్రై చేసి ఉంటాం కాబట్టి లైట్గా ఫ్రై చేసుకోవాలంటే ఇప్పుడు ఇలా నూకకు మొత్తం ఆయిల్ పట్టుకునేంతవరకు కలుపుకొని అందులోకి 1కి 3 ఎసరు వేసుకోవాలి. ఎసరు నీళ్ళు పోసాం కదా, ఇందులోకి ఉప్పు వేసుకొని బాగా కలబెట్టాలన్నమాట. నీళ్ళు బాగా వేడయ్యి మరిగితే అప్పుడు దగ్గరికి వస్తుంది ఉప్మా. రవ్వ అంతా ఉడుకుతుందన్నమాట. టైం పడుతుంది కొంతసేపు. చూడండి ఫ్రెండ్స్, బాగా ఉడికిందనమాట నూక. మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి కాసేపు ఇలాగే మూసి పెట్టేస్తే వేడికి మొత్తం సెట్ అయిపోతుందన్నమాట. ఒక 10 మినిట్స్ వేడి ఉప్మా రెడీగా ఉంటుంది తినేదానికి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్.